మత్స్యకారుల ఐక్యత, మత్స్యకారుల ఐక్యత. ఈరోజు మిత్రులారా, కరీంనగర్ జిల్లా తెలంగాణ మత్స్య కార్మిక సంఘం ముఖ్య కార్యకర్తల ముఖ్య బాధ్యుల సమావేశం ఇక్కడ కరీంనగర్ పట్టణంలో ముకుందలాల్ మిశ్రా భవన్లో జరిగింది. ఈ సమావేశంలో నూతన జిల్లా కమిటీని కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. సంఘం జిల్లా అధ్యక్షులుగా పిట్టల వెంకటేష్ చొప్పదండి, అదేవిధంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా జునగరి గణేష్ కరీంనగర్ లోయర్ మారెన్ డ్యామ్, అదేవిధంగా 7గురితో కమిటీని ఎన్నుకున్నాము. ముఖ్యంగా ఈ జిల్లాలో మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యల మీద రాబోయే రోజుల్లో ఈ జిల్లాలో చెరువులు కుంటల కబ్జాలు కానీ, కాలుష్యం కానీ, అదేవిధంగా ప్రభుత్వ పరంగా వచ్చే సంక్షేమ పథకాల్లో అవినీతి జరగకుండా మత్స్యకారులకు అందే విధంగా ఈ సంఘం ఆధ్వర్యంలో మేము కృషి చేయబోతున్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం 114 కోట్ల రూపాయలతో చేప పిల్లల పథకాన్ని ప్రారంభించడం జరిగింది. మొత్తం 114 కోట్ల రూపాయలు అవినీతి జరగొద్దనుకుంటే ప్రభుత్వం తక్షణమే ప్రతి సొసైటీకి బ్యాంకు ఖాతాలో టెండర్ల విధానం రద్దు చేసి సొసైటీలకు ఏ సొసైటీకి ఎన్ని చేప పిల్లలు ఇచ్చిందనేది 10 ఏళ్ల నుంచి గవర్నమెంట్ దగ్గర లెక్కలు ఉన్నాయి ఆల్రెడీ. ఏ చెల్లల్లో ఎంత చేప పిల్లలు పోసిరు, ఏ మండలానికి ఏ సొసైటీకి ఎంత చేప పిల్లలు ఇచ్చిండ్రు అనేది 10 ఏళ్ల నుంచి చేప పిల్లలు పోస్తూనే ఉన్నారు. కాబట్టి గవర్నమెంట్ దగ్గర అన్ని లెక్కలు ఉన్నాయి. కాబట్టి ఆ లెక్కల ప్రకారంగానే ప్రతి సొసైటీ బ్యాంక్ అకౌంట్లలో ఆ నగదు జమ చేసి అవినీతికి ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పుడు మత్స్యశాఖ మంత్రిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మత్స్యకారులకు న్యాయం చేయాల్సిందిగా మేము ఈరోజు ఇక్కడి నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా అనేటువంటి సంస్థను హైదరాబాద్లో ఏర్పాటు చేసింది. దాన్ని మేము అభినందిస్తున్నాం. ఈ హైడ్రా అనేటువంటి సంస్థ హైదరాబాద్కే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ కరీంనగర్ టౌన్లో ప్రతిమ అనేటువంటి హాస్పిటల్ను మొత్తం చెరువులోనే కట్టడం జరిగింది. ఒక్క ప్రతిమ హాస్పిటలే కాదు, కరీంనగర్ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున చెరువులు కుంటలు కబ్జాలు అయిపోతున్నాయి. చెరువులు కుంటలు కబ్జాల నుంచి నివారించాలనుకుంటే ఈ హైడ్రా సంస్థను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మండలాల్లో కూడా విస్తరింపజేసి చెరువులు కుంటలను కాపాడాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. చొప్పదండిలో కూడా చేపల మార్కెట్ని ఏర్పాటు చేయాలి. కరీంనగర్లో కూడా 10 ఎకరాల స్థలం కేటాయించి 100 కోట్ల రూపాయలతో కరీంనగర్ టౌన్లో అధునాతనమైనటువంటి హోల్సేల్ చేపల మార్కెట్ని కరీంనగర్లో ఏర్పాటు చేయాలని తెలంగాణ మత్స్య కార్మిక సంఘంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.